Congratulations, you have won the rupees 10 lakh gift card grand prize in our giveaway contest. To claim your prize, please follow these steps. Please follow the below link to proceed. What? Huh? What? రే ఎవర్రా నువ్వు? ఎవర్రా? నీ ఫోన్ చెక్ చేసుకో. రే నా మనీరా, ఏం చేసావురా? నిన్నే. రే ఏం చేసావురా? నా మొబైల్ కూడా అన్లాక్ అవ్వట్లేదు. రే నిన్నేరా. రే 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 నా మనీరా, నా మనీరా. నగరంలో జరుగుతున్న సైబర్ నేరగాల దోపిడీ. Can't just be expressed in words. My eyes are little wet seeing the free-flying birds. These are the tears of happiness, seeing all the birds flying up in the sky. Thanks to the fearless leaders who faced it all, making tough times pass by. Love can speak volumes when words become less. Love for freedom of some have left us blessed. Blessed with this freedom. హలో అర్జున్, ఎక్కడున్నావు? హలో వినిపిస్తుందా? హలో అర్జున్. ఎందుకు బాబు చెత్తేరుతున్నావు? నీలాంటి చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదు. పైగా ఈరోజు అస్సలు చేయకూడదు ఇలాంటివి. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. స్వాతంత్రం వచ్చింది మీకు మాత్రమే, మాలాంటి పేదవాళ్ళకు కాదు. మాలాంటి వాళ్ళు ఒక్కరోజు అన్నం తినాలన్నా ఇలాంటి పనులు ఏదో ఒకటి చేయాల్సిందే.
రా చిన్న, నీకు మంచి భోజనం ఇప్పిస్తా. నాకొద్దు. ఎక్కడ్రా అర్జున్ గడు ఇంకా రావట్లేదు? అదిగో వస్తున్నాడు హీరో. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తున్నారా? రే, బైక్ స్టార్ట్ అవ్వలేరా, అందుకే లేట్ అయింది. అరే వాడు చెప్పింది నిజమేరా, ఎందుకు ఈ మధ్య బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. అవునా? అయినా స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా స్కూల్కి వెళ్ళడం ఏంట్రా? ఇంకా చిన్నపిల్లోళ్ళ? నీకు చిన్నపిల్లలని అనిపిస్తుందిరా, ఎందుకంటే మనం స్వాతంత్రం కోసం పోరాడలే కదా, సో అందుకే మనకు స్వాతంత్రం విలువెంతో కూడా తెలియదు. మనకి 20,000 వచ్చి 4 పైసలు సంపాదించేసరికి చాలా గొప్పోళం అయిపోయాం కదా, ఇంకా మనకి ఇవన్నీ చిన్నపిల్లలని అనిపిస్తలేరా? రెడీ అయిందా? అంటే బాస్ నిన్న గణేష్ ఈరోజు క్రియేట్ చేస్తా అన్నాడు, ఇంకా ఆఫీస్కి రాలేదు. అంటే లింక్ ఇంకా క్రియేట్ అవ్వలేదన్నమాట. హా బాస్. ఈ భయాన్ని మర్చిపోయావు కాబట్టి లింక్ క్రియేట్ చేయలే కదా. మరిచిపోయిన భయాన్ని మర్చిపోకుండా ఉండాలంటే నీకు మరిచిపోలేని భయాన్ని చూపించాలి. Victim details. ఇది సార్ జరిగింది. ఓర్ని పడుకున్నాడా? మొత్తానికి ఆ బ్లాక్ హ్యాకర్ గానికి ఫ్రీగా 5 లక్షలు ఇచ్చేసావు కదా. అదేంటి సార్ అలా అంటున్నారు? మరి మా పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పుంటారు, మీకేమైనా అన్నం సోర్స్ నుంచి లింక్ వస్తే క్లిక్ చేయొద్దు, వాళ్ళకి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దు అని. అంటే మీరు వింటారా? లేదు. మొత్తానికి చెవిటోడి ముందు శంఖ ముదినట్టు అయింది. సర్లే బాలు, ఎస్ సార్. డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో. ఓకే సార్. అరే మామ, ఒక 5,000 రూపీస్ ఉంటే సెండ్ చేస్తారా? అర్జెంట్ రా. ఎందుకురా, ఏమైంది?
డాడీ అడిగారు రా 5000 ఉంటే సెండ్ చేయమని, అర్జెంట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు మా దగ్గర కూడా లేవురా. ఆగు, మా ఫ్రెండ్స్లో ఎవరినైనా అడుగుదాం. వీడొకడు ఉన్నాడుగా. ఇస్తాడంటావా? ఏం మాట్లాడుతున్నావు? వాడు నా చిన్నప్పటి దోస్తురా. అసలు వాడు నేను చిన్నప్పుడు అమ్మ నాన్న మాట్లాడుకున్నారా? హలో మామ, నేను కిషోర్ని మాట్లాడుతున్నా. రాంగ్ నంబర్. ఏమైందిరా? ఎవడో గొట్టంగాడు కాల్ చేస్తున్నాడని కట్ చేశాడేమో. హలో బాలు, నేను కిషోర్ని, నీ క్లాస్మేట్. ఎవరు? అదేరా, చిన్నప్పుడు నువ్వు నా దగ్గర 2 రూపీస్ దొంగతనం చేసావని అప్పుడు టీచర్ నేను బాగా కొట్టింది కదా. అప్పుడు నిన్ను చూసి 2 రోజుల వరకు నవ్వుకున్నా. అరే మోడల్ కిషోర్ నువ్వారా? నేనేరా. మోడల్ కిషోర్ అంటే ముందే గుర్తుపట్టేవాడిని కదరా. సర్లే కానీ ఒక 5K ఉంటే పంపుతావా? ఎవడరా నువ్వు? కట్ చేశాడు రా వీడు. ల్యాప్టాప్ ఇంకా తీసుకున్నా. హ్యాక్ అయిన ల్యాప్టాప్ అండ్ మొబైల్స్. ఓకే, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు చెప్తాం. ఓకే సార్. రే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎందుకురా? ఒక అమ్మాయి పేరు చెప్పురా. సమంత. ఆ బాలుగాడు నేను హీగో నచ్చేసాడు రా. అందుకోసమే ఫేక్ ఇన్స్టా ఐడితో వానితో ఆడుకుందామని ఫిక్స్ అయ్యా. నౌ ది గేమ్ స్టార్ట్స్. హాయ్, హూ ఇస్ దిస్? సంగీత, నీ స్కూల్ క్లాస్మేట్ ని మర్చిపోయావా? ఓ, ఆ బేవర్స్ కిషోర్ లాంటి వాళ్ళని మర్చిపోతా గానీ ఇలాంటి ఏంజల్ ని ఎలా మర్చిపోతాను చెప్పు. ఆహా, హే, నీకోసం ఒక కవిత రాసి. ఏంటో చెప్పు. నువ్వు నవ్వితే నాకు అందం. అబ్బో, నిన్ను రోజు రోజు అలా చూస్తుంటే పెరుగుతుంది నీ అందం. ఏందిరా ఇది? గాలిలో ఎగురుతుంది రామచిలక, నువ్వు నా అందమైన సీతాకోక చిలక. ఎప్పుడురా వీడు ఇంత టాలెంట్ గా ఉన్నాడు? ఓకే, ఇప్పుడు ఇస్తారా వీడికి? నైస్, బాగుంది. సరే కానీ 5K ఉంటే పంపుతావా? నీలాంటి ఏంజల్ కి 5K ఏం సరిపోతుందో చెప్పు. నీ నంబర్ పంపి ఒక 10K ట్రాన్స్ఫర్ చేస్తా. రే, ఆఫీస్కి టైం అవుతుంది, పద. ఓరి బాబోయ్, నైట్ షిఫ్ట్స్ నా వల్ల కావట్లేదురా. ముందు పదమావా. స్వాతంత్రం వచ్చింది మీకు మాత్రమే, మాలాంటి పేదవాళ్ళకి కాదు. మాలాంటి వాళ్ళు ఒక్కరోజు అన్నం తినాలన్నా ఇలాంటి పనులు ఏదో ఒకటి చేయాల్సిందే.
రే 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 అర్జున్ రే ఇక్కడ పడుకున్నావేంట్రా? ఏమైంది? నైట్ ల్యాప్టాప్లో వచ్చిన వర్క్ ఉంటే అలా చేస్తూ చేస్తూ పడుకొని పోయారా. అవునా? ఆదిత్య ఎక్కడ? వాడు ఆఫీస్లో ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు, సో నాకు లేట్ అవుతుందో వెళ్ళిపో అన్నాడు. అచ్చా అలానా. సార్ చూస్తుంటే ఆ బ్లాక్ హ్యాకర్ ఇతని బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి మనీ తీసుకోవడం వల్ల ఈ పర్సన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఎలా? సార్ ఇక్కడ చూడండి, ల్యాప్టాప్ ఆన్ చేసి ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది, ఇంకా పాకెట్ లో సూసైడ్ నోట్. ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరిగిందంటే, గణేష్ తన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకునేటప్పుడు తన మొబైల్ కి ఒక మెయిల్ వచ్చింది. గణేష్ ఆ మెయిల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేశాడు. తర్వాత బ్లాక్ హ్యాకర్ తన మొబైల్ ని హ్యాక్ చేశాడు. యాక్చువల్గా గణేష్ ఈ మనీతో తనకున్న అప్పులన్నీ క్లియర్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలో ఆ బ్లాక్ హ్యాకర్ తన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసి మనీ తీసుకోవడం వల్ల అతనికి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ నోట్లో నాకున్న అప్పుల వల్ల సూసైడ్ చేసుకుని చనిపోతున్నా అని రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఇది సార్ జరిగింది. అంతా బాగానే చెప్పావు కానీ ఇది సూసైడ్ కాదు, ఒక వెల్ ప్లాన్డ్ మర్డర్ అని చెప్పలేకపోయావేంటి? ఈ డైరీ చదువు. ఏం లేదు కదా సార్, అంతే ఎంటీగా ఉంది. ఇతనికి డైరీ రాసే అలవాటు ఉంది కానీ అందరిలాగా నార్మల్ పెన్తో కాకుండా ఇలాంటి యూవీ పెన్తో రాసే అలవాటు ఉంది. ఎందుకంటే తన డైరీ ఎవరు చదవకుండా ఉండాలని రాసుకునేవాడు. ఈ రూమ్ అబ్జర్వ్ చేసావా? కొన్ని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ పక్క రూమ్ మాత్రం క్లీన్గా ఉంది. ఫింగర్ నెయిల్స్ చూసావా? ఇందాక నువ్వు అక్కడ చెప్పావు కదా, అది బ్లాక్ హ్యాకర్, అది మనీ తీసుకున్నాడు అని. ఇక్కడి దాకా కరెక్ట్గానే చెప్పావు, కానీ గణేష్ సూసైడ్ నోట్ రాసుకొని చనిపోయాడని చెప్పావు చూడు, అది కరెక్ట్ కాదు.
అసలు గణేష్ మొబైల్ హ్యాక్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఏం జరిగిందంటే గణేష్ వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల ఈ రూమ్ లో ఉన్న వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి. అండ్ గణేష్ నెయిల్స్ లో కాటన్ ఫ్యాబ్రిక్. ఓకే, అంటే ఆ సూసైడ్ నోట్ రాసింది బ్లాక్ గారు అంటారు సార్? ఒకసారి ఆ లెటర్ ఈ లెటర్లో అబ్జర్వ్ చేస్తే గణేష్ తన డైలీ యాక్టివిటీస్ ఒక యూవీ పెన్తో ఆల్రెడీ నోట్ చేసుకున్నాడు. సో గణేష్ సూసైడ్ చేసుకోవాలంటే ఎంటీ పేపర్ పైన రాయాలి. ఇలా రాసిన పేపర్ పైన మళ్ళీ రాయడు కదా. ఇంకా బ్లాక్ హ్యాకర్ నా మనీ హ్యాక్ చేయడం వల్ల అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకుంటున్నా అని రాయాలి. కానీ గణేష్ అలా రాయలేదు. ఇంకా నేను గణేష్ డైరీ చదువుతుంటే నాకు ఒక చెల్లి ఉంది, ఆమె కోసమే బ్రతుకుతున్నా, ఏం ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తా అని రాశాడు. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే ఆ బ్లాక్ హ్యాకర్ గణేష్ మొబైల్ని హ్యాక్ చేసి తన మనీ తీసుకొని తనని చంపేసి ఒక సూసైడ్ లాగా ప్లాన్ చేశాడు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అవును, ఇంతకీ గణేష్కి ఒక చెల్లి ఉంది అన్నారు కదా, ఆమె ఇక్కడ లేదేంటి? ఎక్కడికి వెళ్ళిందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే సార్. సార్ నాకు డౌట్. ఏంటా డౌట్? సార్ ఇంతకుముందు చూసిన పాత కేసులో ఆ బ్లాక్ హ్యాకర్ ల్యాప్టాప్ ఇంకా మొబైల్ రెండింటిని హ్యాక్ చేశాడు, కానీ ఇప్పుడు మొబైల్ మాత్రమే హ్యాక్ చేశాడు. ల్యాప్టాప్ ఎందుకు హ్యాక్ చేయాలంటారు? రవి ఏం చేశాడంటే తన ల్యాప్టాప్ అండ్ మొబైల్లో సేమ్ జీమెయిల్ని యూజ్ చేశాడు. సో ల్యాప్టాప్ హ్యాక్ అయిన వెంటనే ఆటోమేటిక్గా మొబైల్ హ్యాక్ అయిపోయింది. కానీ గణేష్ ఏం చేశాడంటే ల్యాప్టాప్ అండ్ మొబైల్లో సపరేట్ జీమెయిల్ యూజ్ చేశాడు. సో మొబైల్ హ్యాక్ అయినా ల్యాప్టాప్ హ్యాక్ అవ్వలేదు. ఓ, అలా అయితే నేను కూడా ఒక 10 జీమెయిల్ క్రియేట్ చేసి 10 డివైసెస్ లోడ్ చేస్తాను. హ్యాక్ చేసిన మనీ వేరే బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఏమైందిరా కాలకి? ఆఫీస్లో స్టెప్స్ దిగుతుంటే లెగ్ స్లిప్ అయి కింద పడ్డా. అరే బాగా ఆకలిస్తుంది, బయటికి వెళ్ళేమని తినేసొద్దాం. సరే పద, ఒక్క నిమిషం ఆగు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాం.
రే కిషోర్ బండప్. అరే అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వేంటి పాప ఒక్కదానివే ఉన్నావు? అరే అర్జున్, ఎవర్రా ఈ పాప? నీకు తెలుసా ఈ పాప ఎవరు? ఎలారా? కొద్దిసేపు సైలెంట్గా ఉంటావా? చిన్ను, రెడ్ ఏంటి? చిన్ను, అరే రే కిషోర్, అంబులెన్స్ కాల్ చేయరా? అరే అర్జున్, అంబులెన్స్ కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుందిరా. అయితే బైక్ స్టార్ట్ చేయపోరా? థ్యాంక్స్ మా. డాక్టర్ ఏమన్నారు? ఇంకో 2 minutes లేట్ అయినా సరే చాలా సీరియస్గా ఉండేదన్నారు. దేవుడి దయ వల్ల కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాం రా. అర్జున్, ఏ అర్జున్, అసలు ఎవరి బ్లాక్ హ్యాకర్? అసలు ఈ బ్లాక్ హ్యాకర్ ఎంతమంది బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేశాడు? ముందు అది తెలుసుకోవాలి. వీళ్ళందరిలో ఏదో ఒక కామన్ పాయింట్ ఉండే ఉంటుంది. అదేంటో కనుక్కోవాలి. ఫస్ట్ రవిని కలిసి ఏం జరిగిందో తెలుసుకోవాలి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ ల్యాప్టాప్ బ్లాక్ హ్యాకర్ ఎలా హ్యాక్ చేశాడు?
ఇతని జీమెయిల్కి బ్లాక్ హ్యాకర్ లింక్ సెండ్ చేశాడు కాబట్టి రవి క్లిక్ చేశాడు. కానీ రవి జీమెయిల్ బ్లాక్ హ్యాకర్కి ఎలా తెలుసు? బ్రో, బ్లాక్ హ్యాకర్ మీ ల్యాప్టాప్ని హ్యాక్ చేయకముందు మీ జీమెయిల్ని ఏదైనా వెబ్సైట్లో ఎంటర్ చేసావా? నో బ్రో. పోనీ బయట ఎక్కడైనా ఇచ్చావా? లేదు బ్రో, అలా ఏమి ఇవ్వలేదు. బ్రో నిజాం సెంటర్ దగ్గర శ్రీసాయి ప్రింటర్సో సాయితేజ ప్రింటర్సో బ్రో, కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడ ఒకటి నా మొబైల్ అడిగాడు. చూడ్డానికి తెల్లగా పక్కగా ఒక 5 feet ఉంటాడు బ్రో. ఆ షాప్స్ దగ్గరనే తిరుగుతుంటాడు బ్రో. మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు. శ్రీసాయి ప్రింటర్సో సాయితేజ ప్రింటర్సో బ్రో. చూడ్డానికి తెల్లగా పక్కగా ఒక 5 feet ఉంటాడు బ్రో. ఆ షాప్స్ దగ్గరనే తిరుగుతుంటాడు బ్రో. మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు. రవి చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీడే అనిపిస్తుంది. ఫాలో చూద్దాం. Till I die, till I die, till I die. Roll a club in the back, I'm smoking bud in the back. I'm waiting for niggas to trip, cause bitch I love and scrap. I went from rocks to Z's, writing raps and movies. I went from trusting these chicks, now they all wanna sue me. So roll a club in the back, I'm smoking bud in the back. I'm waiting for niggas to trip, cause bitch I love and scrap. I went from rocks to Z's, writing raps and movies. I went from trusting these chicks, now they all wanna sue me. So fuck them all. In the place, everybody get many. Punks better cut the lady, can't nobody tame me. Blame me for keeping a running yard raining. Ladies used to hate me, now they come out, now they pay me. Girls on the job shack, pocket full of socks, yeah. Got a fat notch, yeah. Something don't squat, ఎవర్రా నువ్వు? చెప్పరా ఆ బ్లాక్ హ్యాకర్ ఎక్కడున్నాడో. నాకు ఆ బ్లాక్ హ్యాకర్ గురించి ఏం తెలీదు. నువ్వు ఇలా చెప్పవరా? అరే అర్జున్, ఏం చేస్తున్నావురా? ఒకరోజు ఫారెన్ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఆ పర్సన్ నాతో ఇలా అన్నాడు, కొంతమంది డీటెయిల్స్ సెండ్ చేస్తే నీకు మనీ ఇస్తా అని. సరే అని నేను కూడా ఓకే అన్నా. అలా కొంతమంది డీటెయిల్స్ వాట్సాప్లో సెండ్ చేసేవాడిని. తర్వాత వాళ్ళు నాకు మనీ డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక ప్లేస్లో ఆ మనీ పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకునేవాడు. నాకు తెలిసింది అంతే. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టు. మొబైల్ని ముందు అతనికి ఇవ్వు. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నా గురించి తెలుసుకోవాలని ట్రై చేయకు. ఎందుకంటే తర్వాత నీ గురించి అందరూ బ్రేకింగ్ న్యూస్ లో తెలుసుకుంటారు. నా గురించి బ్రేకింగ్ న్యూస్ లో వచ్చేది నిన్ను పట్టుకున్న రోజే. నన్ను పట్టుకోవడం ఈజీ అనుకుంటున్నావేమో. నేను సర్వేలాగా రంగులు మార్చుకుని తిరుగుతాను. నువ్వు ఏ రంగు మార్చుకుని తిరిగినా సరే నీలో ఉన్న బ్లాక్ హ్యాకర్ రంగు నేను పోయేలా చేస్తా. అది చూద్దాం. చూద్దాం.
అసలు గణేష్ని బ్లాక్ హ్యాకర్ ఎందుకు చంపాడు? అసలు ఈ గణేష్ ఎవరో నాకు తెలీదు. ఇతను ఎందుకు చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్గా చూడు, వీని డీటెయిల్స్ బ్లాక్ హ్యాకర్ సెండ్ చేయలే. లేదు బ్రో, నేను వీడిని ఫస్ట్ టైం చూస్తున్నా. అరే అర్జున్, ఈ వాట్సాప్ నెంబర్ని ట్రేస్ చేస్తే బ్లాక్ హ్యాకర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదరా. రే, అది ఫేక్ వాట్సాప్ నెంబర్ రా. గూగుల్లో అలాంటివి చాలా ఉంటాయి, వాటిని ట్రేస్ చేయలేం. మరి ఇందాక కాల్ వచ్చిన నంబర్ని ట్రేస్ చేస్తే? లేదురా, చేయలేము. అసలు బ్లాక్ హ్యాకర్ చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేశాడు, కాకపోతే ఎవరిని చంపలేదు. ఎందుకు గణేష్ని మాత్రమే చంపాడు? ఆ బ్లాక్ హ్యాకర్కి గణేష్కి ఏదో కనెక్షన్ ఉంది. మేబీ ఉండొచ్చురా. ఇంతకుముందు బ్లాక్ హ్యాకర్ నాతో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, నా గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తే నీ గురించి బ్రేకింగ్ న్యూస్లో వస్తుందని. అయితే గణేష్కి ఆ బ్లాక్ హ్యాకర్ గురించి ఏదో న్యూస్ తెలుసుంటుంది. ఎస్, కరెక్ట్ రామో. గణేష్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుండొచ్చు. అయితే అది తెలుసుకోవాలంటే ముందు మనం గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కాకపోతే గణేష్ వాళ్ళ ఇల్లు పోలీస్ కస్టడీలో ఉంది. అరే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు రా, వాడు గణేష్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. మనం వాడి హెల్ప్ తీసుకుంటే చాలు. సార్, మీకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయా? దీనిలో ఏముంది చదువు. నాకున్న అప్పుల వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నా. అంతేనా? అంతే కదా సార్. చాలా స్మార్ట్ కదా వీడు. ఇంత తెలివైనోడు బ్లాక్ హ్యాకర్ అటాక్ చేసినప్పుడు ఏదో ఒక క్లూ వదిలేసి ఉంటాడే. అది ఏమై ఉండొచ్చు? ఎంత ధైర్యం ఎవరా నీకు? మావాడి పేరు చెప్పుకొని మా వాళ్ళని బెదిరిస్తా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. అట్నా? నీ పేరేందే? చెర్రీ అండి. చెర్రీయా? చెర్రీ? జస్ట్ చెర్రీ, నిక్నేమ్ అండి. చెర్రీస్ ఎందుకు ఇక్కడ ఉన్నాయి? గణేష్ ఇవ్వాలనుకున్న క్లూ ఇదే అనమాట. ఇందాక చెర్రీ అని ఎక్కడో చదివానే.
ఈ చెర్రీగాడే అనమాట గణేష్ని చంపింది. అందుకే గణేష్ పేపర్స్ ఇంకా చెర్రీని ఒక క్లూగా వదిలేశాడు. స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, మనం వెళ్ళాలి. ఓకే సార్, పద. అర్జున్ ఎక్కడా? ఎందుకు, ఏమైంది సార్? ఆ బ్లాక్ హ్యాకర్ ఎవరో కాదు, నీ ఫ్రెండ్ అర్జునే. లేదు సార్, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. అర్జున్ అలా చేయడు సార్. కానీ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఓడు బ్యాంక్ని హ్యాక్ చేశాడు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. రే కిషోర్, నేను కూడా మొన్న రూమ్కి వచ్చినప్పుడు అర్జున్ కాల్లో హ్యాక్ చేసిన మనీ వేరే బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. అరే విక్రమ్, చెప్పరా? నిన్న అర్జున్ కాల్లో ఏదో హ్యాకింగ్ గురించి, మనీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతున్నాడు రా. వాడు మనకు తెలియకుండా చేస్తున్నాడు. నేను చూస్తా. కాల్ చేయి. బాలు, కాల్ ట్రేస్ చేయి. మీకు నంబర్ చెప్తా, ఆ నంబర్ని ట్రాక్ చేయండి. ఓకే, లొకేషన్ ట్రేసాను సార్. పదా. ఇన్ని రోజులు ప్రజలు భయాన్ని పుట్టించిన బ్లాక్ హ్యాకర్ ఎవరో కాదు, అర్జున్. బాస్, గణేష్ని చంపింది నేనని అర్జున్కి తెలిసిపోయింది.
రే ఎందుకు ఇలా చేసావు? దీనికోసం అలా అని ఇంతమంది బ్రతుకులను రోడ్డు పాలు చేస్తావా? ఈ లోకంలో దీనికి మించిన స్వార్థం ఇంకొకటి లేదు. దీనికోసం ఏం చేసిన తప్పే లేదు. దీనికోసం ఫ్రెండ్ అనైనా లెక్క చేయాల్సిన అవసరమే లేదు. రే నీకు 2 ఆప్షన్ ఇస్తున్నా. 1 పోలీస్ వాళ్ళకి నీ అంతటి నువ్వే లొంగిపో. 2 నా వేలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇలా చెప్తే వినవరా? అరే అర్జున్, బ్లాక్ హ్యాకర్ నువ్వేనారా? నేను బ్లాక్ హ్యాకర్ ఏంట్రా? వీడ్రా బ్లాక్ హ్యాకర్. నేనేరా బ్లాక్ హ్యాకర్. గణేష్ని ఎందుకు చంపావురా? వాడు నాకు అగెనెస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాడు, అందుకే చంపేశా. చాలు, స్టేషన్కి తీసుకెళ్ళు. విక్రమ్ బ్లాక్ హ్యాకర్ అయితే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం నువ్వే హ్యాక్ చేసావని చెప్తుంది. ఏంటిది? సార్ నాకు ఒక 5 minutes లైవ్ అరేంజ్ చేస్తారా? నేను మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా లైవ్ అంతా ఎలో చేయరు. ఇంకా విక్రమ్ నా మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాడు. ఇంకా సోషల్ మీడియాలో కూడా అందరు నన్నే బ్లాక్ హ్యాకర్ అనుకుంటున్నారు. లైవ్ అయితే అవ్వదు, కావాలంటే రికార్డ్ చేస్తా, కోర్టులో సబ్మిట్ చేస్తా, తర్వాత చూసుకుందాం. ఓకే సార్. 2 minutes. ఏం మాట్లాడుతావు మాట్లాడు. ఫస్ట్, మీరు అనుకున్నట్టు నేను బ్లాక్ హ్యాకర్ కాదు. నా పేరు అర్జున్. నేను కూడా ఒక హ్యాకర్నే, కానీ నాకు ఆ బ్లాక్ హ్యాకర్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను రీసెంట్ టైమ్స్లో ఇండిపెండెన్స్ డే రోజు ఒక 12 to 14 years అబ్బాయిని చూసా. పాపం వాడి దగ్గర తినడానికి డబ్బులు లేక రోడ్డు పక్కన ఉన్న గార్బేజ్లో చెత్త ఏరుకుంటున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇండియాకి ఫ్రీడమ్ తీసుకుని వచ్చినా సరే మన ఇండియాలో పోవర్టీ ఉండడం వల్ల ఇలాంటి చిన్న పిల్లల్ని రోడ్డు మీద చూడాల్సి వస్తుందని బ్లాక్ హ్యాకర్ లాంటి వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ క్రైమ్స్ అండ్ యాక్టివిటీస్ చేస్తూ వెళ్తే ఇంకెంతమంది జీవితాలు ఫుడ్ లేక రోడ్డు మీద ప్రాణాలు వదిలేస్తారని నేను వాళ్ళ కోసం ఒక మిషన్ స్టార్ట్ చేశా. హాయ్ రా. మిషన్ ఏమేంటి? టార్చ్ బేరర్. మన మిషన్ ఏంటంటే మన దేశంలో ఉన్న పోవర్టీని 0% చేయాలి. ధనవంతుల బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక 500 రూపీస్ హ్యాక్ చేసి ఆ మనీతో రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. హ్యాక్ చేసి మనీ తీసుకోవడం తప్పు కదా? ముందు నేను చెప్పేది విను. మన దేశంలో ఫుడ్ దొరకక ఎంతో మంది రోడ్డు మీదే ప్రాణాలు వదిలేస్తున్నారు. వాళ్ళ ప్రాణం విలువతో పోలిస్తే మనం చేసేది తప్పు కాదనిపిస్తుంది. అయినా మనం ధనవంతుల దగ్గర నుంచి మొత్తం మనీ హ్యాక్ చేయట్లే కదా, 500 రూపీసే కదా. అది వాళ్ళు చాలా చిన్న అమౌంట్. అవును, సపోజ్ మన అకౌంట్లో ఒక 100 రూపీస్ ఉంది అనుకో, ఆ నుంచి ఒక 5 రూపీస్ కట్ అయితే
మనం బ్యాంక్ కాల్ చేయం కదా, 5 రూపీసే కదా లైట్ తీసుకుంటాం. సో ఇది కూడా అంతే. ఇంకొక విషయం, ఎవడైనా ధనవంతుల అకౌంట్ నుంచి 500 రూపీస్ కంటే ఎక్కువ హ్యాక్ చేసినట్టు నాకు తెలియాలి, వాడికి ఉంటుంది. విష్ణు ఇంకా బ్లాక్ హ్యాకర్ని ట్రేస్ చేస్తూ ఉండు. అంత ఓకే. ఇతనెవరు? మనం మనీ హ్యాక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచే రా. మనకు వచ్చే కృతజ్ఞతలు వాళ్ళకి రావాలని వాళ్ళ ఫోటో ప్రింట్ చేయించా. ఇప్పటికి కూడా ధనవంతుల దగ్గర నుంచి నేను మనీ హ్యాక్ చేయడం తప్పని మీకు అనిపిస్తే మీరు నాకు ఏ శిక్ష చేసినా నేను రెడీ. ఇప్పటివరకు అర్జునే బ్లాక్ హ్యాకర్ అనుకున్నాం, కానీ అది నిజం కాదు. అసలైన బ్లాక్ హ్యాకర్ ఎవరంటే విక్రమ్. అతనే అన్ని ఆధారాలతో రుజువైంది.